Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడుదిరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ద మస్టర్డ్ సీడ్, జీసస్ సేయింగ్స్లో సీక్రెసీ అనేది మనకు తెలియజేస్తున్నారు అంతరార్థాలు. రిపెంటెన్స్ అనే పదం మీద నిన్న పశ్చాత్తాపం గురించి మాట్లాడుతూ దాని కొనసాగింపులో అసలు ఎందుకు ఈ పశ్చాత్తాపం అనేది వచ్చింది, పశ్చాత్తాపం వలన గత జన్మ కర్మలన్నీ బుడిదైపోతాయి. తర్వాత ఈ గత జన్మల కర్మలు బూడిదైపోయినప్పుడు మళ్ళీ ఈ గతమంతా భవిష్యత్తులోకి వెళ్లకుండా ఉంటుంది, మొత్తం శుద్ధి అయిపోతాము అనే కాన్సెప్ట్. అది కూడా టోటల్గా 100% అవ్వాలని రెపెంటెన్స్ అనేది అణువు కణము కూడా మన మొత్తం అంతా కూడా రిపెంట్ అవ్వాలి అంటే పశ్చాత్తాపడాలి అని. అయితే అది టోటల్గా అవ్వాలని చెప్తూ వచ్చారు. అయితే ఎందుకు జీసస్ వాళ్ళంతా తర్వాత చేద్దాము, వచ్చే జన్మలో ఉందిలే, నెక్స్ట్ ఉందిలే అనే విషయాన్ని ఎందుకు వారు చెప్పలేదు? మనం అంత అసలు ఈ పశ్చాత్తాపం గురించి మనం అంత ప్రాధాన్యత ఇవ్వం మన భారతదేశంలో. దానికి ఇంకా విషయాలు ఇలా చేసుకుంటూ పోయేసరికి ఏమైంది, మనము దాని మీద అసలు వర్కౌట్ చేయలేదు. జీసస్ క్రైస్తు మాత్రమే దాన్ని బాగా వినియోగించుకున్నారు ఆ యొక్క సత్యాన్ని. అంటే ఇక్కడ పశ్చాత్తాపం వల్ల జరుగుతుందని. మరి ఇంకా ఏమన్నారు, ఇలా మనం నిన్న అన్నీ ఇలా చెప్పుకున్నాము. అలాగే జాన్ బాప్టిస్ట్ పోస్ట్ మ్యాన్మెంట్ లేదు, జడ్జిమెంట్ డే వస్తుంది, ఆఖరి దినం వస్తుంది, తీర్పు ఇచ్చే రోజు వస్తుంది, అప్పుడు మనం పశ్చాత్తాపడే ప్రయోజనం లేదు, ముందే పశ్చాత్తాపడదాము, మన గతమంతా క్లీన్ చేసుకుందాము అని చెప్పుకుంటూ వచ్చాను. డోంట్ పోస్ట్పోన్ ఎనీ ఫర్దర్. దానివల్ల అలా పోస్ట్పోన్మెంట్ చేస్తే, వాయిదా వేస్తే, ప్రోకాస్టినేషన్ చేస్తే, తర్వాత చేద్దాంలే అని అంటే ఉపయోగం లేదు అనే పాయింట్. లాస్ట్ డే వచ్చింది, రేపు ఒక్కరోజే మొత్తం ప్రపంచం అంతా అంతమైపోతుంది, హైడ్రోజన్ బాంబు వేస్తారు అన్న అనుకోండి. I say repent, then your total being will be focused, centered. పశ్చాత్తాపడండి, ఇదే ఆఖరి దినము, లేదా రేపే హైడ్రోజన్ బాంబు వేస్తారు, రేపు అనేది లేదు, ఈరోజే లాస్ట్ డే అని అన్నప్పుడు ఏంటి? ఈ ఒక తొందర విషయాన్ని గురువులు కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చెప్తూనే ఉంటారు, ఇదే ఆఖరి రోజు, లా బతకాలి అని. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పితామహ పత్రిజీ మనకు అలా కూడా నేను చెప్పిన విషయాలు గుర్తు ఉంటాయి. దిస్ ఈజ్ ద లాస్ట్ డే, ఇదే ఆఖరి రోజు, జీవించే రోజు ఆఖరి రోజు అన్నప్పుడు నువ్వు ఏ విధంగా జీవిస్తావు, ఎలా జీవిస్తావు అనే విషయంగా. సో ఇక్కడ ఆఖరి రోజు వచ్చింది, మళ్ళీ ఫోకస్ చేయండి, మీ కేంద్రంలో మీరు ఉండండి, ఇక్కడే ఉండండి, ఇప్పుడే ఉండండి అని. అప్పుడు అక్కడ ఆ పశ్చాత్తాపంలో తీవ్రమైనటువంటి తపన, తీవ్రమైనటువంటి వేదన. ఎందుకు ఈ పశ్చాత్తాపము? ఎందుకంటే మనిషి దేవుడుగా కావటం కోసమే ఈ భూమి మీదకి వచ్చాడు, కానీ వచ్చిన పని మర్చిపోయి ఇక్కడ ఉన్న వస్తువులను పోగేసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నాడు. అందుకోసమే ఇది ఆఖరి రోజు. సో అని చెప్పేసి అన్నప్పుడు ఆ పశ్చాత్తాపడతాడు, అయ్యో జరిగిపోయిందంతా వృధా అయిపోయిందే అని ఏడుస్తాడు.
ఆ ఏడ్చేది పూర్తిగా అణువణువున ఆ ఏడుపు అనేది దుఃఖం అనేది విపరీతంగా ఉన్నప్పుడు మొత్తం అంతా గతమంతా క్లియర్ అయిపోతుంది. అది అక్కడున్న విషయం. ఆ రిపెంటెన్స్ జరుగుతుంది. ఆ ఇంటెన్సిటీ అనేది అలర్ట్గా ఉంటే ఆ గతమంతా క్లియర్ అయిపోతుంది, శుద్ధి అయిపోతుంది, ఇంకా దానికి అండన్ చేయటానికి వీలు లేదు అనే విషయం. సో దీని కొరకు లేజీగా ఉండవద్దు, సోమరితనంగా ఉండవద్దు, అలర్ట్గా ఉండండి. నిద్రలో కళల్లో ఆ పేడ కళలు అవన్నీ ఇంకా ఏముండదు. నువ్వు అలర్ట్గా ఉంటే ఆ నిద్రలో పేడ కళలు కూడా ఉండవు. అది ఫస్ట్ ప్లేస్లో దే హ్యావ్ నెవర్ బీన్ దేర్ ఇన్ ద రియాలిటీ ఫస్ట్ ప్లేస్. మొట్టమొదటిగా నీ వాస్తవంలో నువ్వు జీవిస్తున్నావు, నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకున్నావు, కానీ వాస్తవానికి నువ్వు ఎరుకలో లేవు. ఎందుకంటే ప్రతిదీ అనేక జన్మల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నావు అని, తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ చాలాసార్లు వాయిదా వేస్తూనే వచ్చాం. సో మనసుకు వాయిదా వేయటం అంటే చాలా ఇష్టము. తర్వాత చేద్దాము అని ఉంటుంది ప్రతిదీ. ఎప్పుడు కూడా రేపు చూద్దాంలే అంటుంది. ఆ మనసు ఎప్పుడు కూడా రేపు చేద్దాము, తర్వాత చెప్దాము, టుమారో అంటుంది. ఎప్పుడు టుమారోనే ఉంటుంది. అది పాపము అంటారు జీసస్. రేపు అనేది రేపు కాదు, ఇప్పుడే, ఈ క్షణంలోనే, ఈ పవిత్ర క్షణము అనేది ఈ క్షణంలోనే ఉంది. రేపు కాదు, చేయవలసింది ఇప్పుడే చెయ్యి. అది చేయవలసింది ఇప్పుడే చెయ్యి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం భారతదేశంలో ఎలా భావన చేస్తూ ఉంటాము అని అంటే, లైఫ్ ఈజ్ ఎటర్నల్, లైఫ్ ఈజ్ సచ్ ఎ లాంగ్ అఫైర్. ఎందుకు తొందర, దేనికి కంగారు, దేనికి పరిగెట్టాల్సిన అవసరం లేదు. అది భారతదేశంలో ఉన్న అక్కడ ఇది క్రిస్టియానిటీ తొందర చేసింది. ఒకే ఒక లైఫ్, మరో జన్మ లేదు, ఈ జన్మే ఆఖరి జన్మ అని చెప్పి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. హిందువులు తప్ప అంటే తప్పు కాదు. థియరీకి సంబంధించినంత వరకు హిందువులు చేసిందే తప్పు కాదు. క్రిస్టియన్స్ రాంగ్. థియరీ ప్రకారం ఒక జన్మే కాదు, చాలా జన్మలు ఉన్నాయి. అయితే థియరీ ఈ విషయం జీసస్కు తెలియదా అంటే తెలుసు. అనేక జన్మలు ఉన్నాయి అన్న విషయం తెలుసు. ఈ జన్మే ఆఖరి జన్మ అనే విషయం కూడా తప్పని తెలుసు. అయినా కానీ చెప్పారు. ఎందుకంటే ఆ సత్యమే అది. అనేక జన్మలు ఉన్నాయని సత్యమే, కానీ అది విషమైపోయింది. ఆ లేజినెస్ వలన, సోమరితనం వలన, అనేక జన్మలు ఉన్నాయి కదా, ఏమి తొందర అనే లేజినెస్ వలన అనేక జన్మలు ఎత్తుతూ పుడుతూ చూస్తూ ఈ జనన మరణ చక్రాల్లో పడి తిరుగుతూ ఉన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, గుర్జీఫ్ ఏం చెప్పాడంటే, నో ఎటర్నల్ సోల్, ఆత్మ శాశ్వతం కాదు అని చెప్పాడు. ఆత్మ శాశ్వతం కాదు. మనం ఏమనుకో, ఆత్మ అంటే వరవర్, దానికి చావు లేదు అని మనం చెప్పుకుంటాం. కానీ గుర్జీఫ్ ఏం చెప్పాడు, ఆత్మ అసలు లేదు అని చెప్పాడు. ఆత్మకు శాశ్వతమైనది ఆత్మ లేదు, శాశ్వతమైన ఆత్మే లేదు అని అన్నాడు. దాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఉన్న ఆత్మ శాశ్వతమైన ఆత్మ కాదు, కాబట్టి నీకు లేదు, ఆ శాశ్వతమైన ఆత్మ నీలో లేదు. శాశ్వతమైన ఆత్మ నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు మిస్ అయిపోయావు. అదేదో నువ్వు చచ్చిపోతే నువ్వు మళ్ళీ తిరిగి నువ్వు చచ్చిపోయిన వెంటనే నీ ఆత్మ నీకు వచ్చేస్తుంది అనేది లేదు. ఏది నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆత్మ కూడా ఏమీ లేదు. ఆత్మకి లేదు, ఆత్మ లేదు, అది శూన్యమే, అది అంతా ఏమీ లేదు అంతా. ఈ గుర్జీఫ్ ఈ విధంగా చెప్పాడు.
అయితే లక్షలాది మందిలో కోట్లాది మందిలో ఎవడో ఒకడు మాత్రమే తనను తాను తెలుసుకుంటాడు, తన ఆత్మను తెలుసుకుంటాడు, పొందుతాడు. మిగిలిన కోట్ల మందిలో ఇంతమందిలో ఎవరికి ఆత్మ అనేది లేదు, వారి సొంత ఆత్మ లేదు, వారికి శాశ్వతమైన ఆత్మ లేదు అని ఆ గుర్జీఫ్ తొందర చేశాడు. అయితే మామూలుగా శరీరం పడిపోయింది, అప్పుడు ఆత్మ కూడా పోతుంది. కానీ ఇది ప్రతి ఒక్కరికి కాదు. శరీరం పడిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. ఇది ప్రతి ఒక్కరికి కాదు. నీకు ఆత్మ ఏమి ఇవ్వబడలేదు, నువ్వేం గ్రాంటెడ్ ఏం కాదు. దానికి నువ్వు వర్కౌట్ చేయాలి. ఆత్మలో నువ్వు స్థితమవ్వాలి. ఆత్మలో నువ్వు స్థితమవ్వాలి. చచ్చిపోగానే నీకు నీ శరీరం నుంచి ఆత్మ విడిపోయింది అనేది ఓకే, కానీ నీ విషయంలో అది కాదు. నువ్వు చేస్తే ఆత్మ కూడా చచ్చిపోయినట్టే. అసలు ఆత్మే లేదు నీలో. నువ్వు దాన్ని శాశ్వతమైన ఆత్మను నువ్వు పొందాలి. నువ్వు వర్కౌట్ చేయాలి, సాధన చేయాలి. ఆ యొక్క ఆత్మలో నువ్వు స్థితమవ్వాలి. ఎప్పుడైతే నువ్వు వర్కౌట్ చేశావో అప్పుడు ఒక మహావీరుడు, ఓ బుద్ధుడు, ఓ జీసస్, వాళ్ళు శాశ్వతమైన ఆత్మలు. నీ ఆత్మ శాశ్వతమేం కాదు. వాళ్ళు వర్కౌట్ చేశారు. ఓ బుద్ధుడు వర్కౌట్ చేశాడు, ఓ మహావీరుడు వర్కౌట్ చేశాడు, ఓ జీసస్ వర్కౌట్ చేశాడు. నీదైతే కాదయ్యా అన్నాడు గుర్జీఫ్. నువ్వు ఒక కూరగాయలు లాంటి వాడివి, వెజిటబుల్స్ ఏమవుతుంది? నువ్వు తినేస్తారు. వెజిటబుల్స్ ఏం చేస్తారు? తినేస్తారు. నువ్వు ఆ వెజిటబుల్స్ తిన్న తర్వాత ఏమవుతుంది? అరిగిపోతాయి. నీకు ఇంకా ఏ కేంద్రం లేదు, ఇంకా నీకు ఛాన్సే లేదు, నువ్వు ఎప్పటికీ శాశ్వతం అనుకుంటున్నావేమో, నువ్వు శాశ్వతం కాదు అని చెప్తాడు గుర్జీ. ఎందుకని? జీసస్ టాక్టిక్స్ వాడాడు. ఆ జీసస్ యొక్క ఆ యొక్క టాక్టిక్స్, ఆ యొక్క పనితనం వాడాడు. అది కూడా తప్పే. తప్పే. ఆయన చెప్పింది కూడా నాట్ రైట్. బికాజ్ యూ హ్యావ్ ఎ సోల్. నీలో ఆత్మ ఉంది, శాశ్వతమైన ఆత్మ ఉంది. ఈ థీరీ చాలా ప్రమాదం తెచ్చిపెట్టింది భారతదేశంలో. ఈ విషయం అయిన తర్వాత ఎటర్నల్ సోల్ ఉంది, నీ ఆత్మ శాశ్వతము, నీకు చావు లేదు, ఈ విషయాలన్నీ చెప్పడం వలన యు ఆర్ ద బ్రహ్మమే నువ్వై ఉన్నావు అన్నప్పుడు హాయిగా గాఢ నిద్రపోతాను. యూ డోంట్ అవేకెన్ ఎవర్ బ్రహ్మం ఇన్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నీలో ఉన్న బ్రహ్మ నేను మేలుకొల్పడం లేదు. ఆ బ్రహ్మమేం నిద్రపోవటం లేక నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు లేజీ ఫీల్గా ఉన్నావు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు నువ్వు ఆ గాలికి వదిలేసావు. నీ చేతులు అడ్డం పెట్టడం లేదు. ఇది అక్కడున్న పాయింట్. నీ చేతల్లో ఏమీ లేదు, సాధన ఏమి చేయటం లేదు. ఈ విధంగా కొన్ని జన్మల నుంచి, కొన్ని యుగాల నుంచి హిప్నాటిక్గా ఉన్నాం, హిప్నాటైజ్ అయిపోయాం. అంతా నువ్వే కదా, ఆల్రెడీ యువర్ దట్, దెన్ వై వర్రీ అని అనుకుంటూ జీవిస్తూ అంతా నీవే, అంతయు నీవే. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమయమే, అహం బ్రహ్మాస్మి, నేను ఆ బ్రహ్మను నేనే అని జీవిస్తున్నావు. కానీ సాధనతో పని ఉంది అని ఆ సాధన అటకెక్కించేసాము. సాధనే చేయడం లేదు, సాధన అటకెక్కించాము. సో ఇంకా ఆ మెడిటేషన్ అవసరమే ఉంది. అహం బ్రహ్మాస్మి అంటే సరిపోయింది. నేను ఆల్రెడీ దేవుణ్ణి, ఇంకా మెడిటేషన్తో పనే ఉంది. సో ఆ విధంగా హ్యాపీగా పడి నిద్రపోతాను. నీకు చేయవలసింది ఏమీ లేదు. నేను ఆల్రెడీ దేవుణ్ణి, నేను చేయవలసింది ఏమీ లేదు అనేటువంటి విషయం. ఈ విధంగా ఈ యొక్క థీరీ వాస్తవమే అయినా ఆ వాస్తవాన్ని నీ వాస్తవంగా మార్చుకోవడం లేదు. పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము అన్నట్టు పరులది ఆ జ్ఞానము వారి అనుభవం నుంచి వచ్చింది, నీకు ఆ అనుభవంలోకి రాలేదు. అనుభవంలోకి రావాలంటే నువ్వు సాధన చేయాలి, కానీ సాధన అటకెక్కించేశా. ఉన్నదంతా బ్రహ్మమయమే, ఉన్నదంతా దేవుడే, అంతే.
నువ్వు దేవుడివే, నేను దేవుడిని, ఇంకేమిటి? అలా థీరీస్ కెన్ కిల్, ఈవెన్ ట్రూ థీరీస్ కెన్ కిల్. ఈ థీరీలన్నీ కూడా చంపేస్తున్నాయి. కానీ ఈ వాస్తవానికి ఈ సత్యము, ఈ సత్యం కూడానే, అది కూడా కరెక్టే, కానీ అది చంపేస్తుంది. ఎందుకని? నీ సోమరితనం వలన. నీ సోమరితనం వలన ఆ థీరీ నిన్ను చంపేస్తుంది. గుర్జీఫ్ ఏం సరిగే అది చెప్పింది ఏం రైట్ కాదు. కానీ అతను ఎంతో దయతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఎంతో దయతో అబద్ధం చెప్పాడు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పావు? నువ్వు ఎన్నో అబద్ధాలు చెబుతూ ఉంటావు, కానీ ఆయన ఒకే అబద్ధం చెప్పాడు. ఆత్మ శాశ్వతం కాదురా, నీ ఆత్మ శాశ్వతం అంటే పలానవాడి ఆత్మ శాశ్వతము, వాళ్ళు సాధన చేశారు, ఆ ఆత్మను శాశ్వతం చేసుకున్నారు, అసలు నీ ఆత్మ శాశ్వతమే కాదు, నువ్వేదో పడి నిద్రపోతున్నావు నువ్వు అని అన్నాడు. అయితే అక్కడ ఇక్కడ దీని నుంచి ఏం తీసుకురావాలనుకుంటున్నాడు? నువ్వు అబద్ధం నుంచి బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. ముళ్ళు గుచ్చుకుంది, ముళ్ళు ఉంది నువ్వు లోపల. అయితే ఆ ముళ్ళుతోనే తీసేయాలి, అబద్ధాన్ని తీసేయాలి, అబద్ధంతోనే తీసేయాలి. జీసస్కి తెలుసు, విషయం బాగా తెలుసు. పునర్జన్మ ఉంది అన్న విషయం జీసస్కి పక్కా తెలుసు, అందులో ఏం నో డౌట్. అది ఎవరికి తెలియదు. జీసస్కి తెలిసినంత విషయము పునర్జన్మ ఉంది అన్న విషయం జీసస్కి బాగా తెలుసు. కాకపోతే ఐడియాని డ్రాప్ చేశాడు. ఎందుకని? ఆయన భారతదేశం వచ్చాడు. భారతదేశం వచ్చి అంతా చూశాడు. ఇక్కడ భారతదేశంలో మన హిందూ మైండ్ ఏ విధంగా ఉంది, ఇండియన్ మైండ్ ఏ విధంగా ఉంది, భారతీయుల మైండ్ ఏ విధంగా ఉంది అనేది చూశాడు. అది పునర్జన్మ సిద్ధాంతం వలన, పునర్జన్మ ఆ సిద్ధాంతం కరెక్టే అయినా, వాస్తవమే అయినా, అది ఇక్కడ భారతదేశంలో వారికి హాని చేసిందా, మేలు చేసిందా అంటే ఏమీ చేయలేదు. వారికి మేలు చేయలేదు. కాకపోతే ఏంటంటే పునర్జన్మ సిద్ధాంతం వలన అన్ని పనులు వాయిదా వేస్తూ వచ్చారు. అందుకోసం ఆయన ఏం చేశాడు? ఆ జీసస్ ఇది థీరీ కరెక్టే అయినా ఆయనకి పక్కా తెలుసు, మొత్తం పునర్జన్మలు ఉన్నాయని, ఈ జన్మ ఆత జన్మ కాదని అన్నీ తెలుసు. అయినా ఈ ఐడియాని డ్రాప్ చేశాడు ఆయన థీరీలో, ఆయన చెప్పే విధానంలో. ఈ డ్రాప్డ్ దట్ థీరీ. ఎందుకంటే గుర్జీఫ్ కూడా భారతదేశం వచ్చాడు, టిబెట్ వచ్చాడు, అవి చూశాడు మొత్తం. ఇదంతా అమ్మో చాలా ప్రమాదకరంగా ఉంది, వీళ్ళు ఇలా చేస్తున్నారేంటి, ఇప్పుడు చేయవలసింది చేయకుండా వదిలేస్తున్నారేమిటి అని చూశాడు. ఈ నమ్మకం వలన ఉపయోగం లేదు అని చెప్పి అన్నీ గమనించాడు. ఇదంతా యు ఆర్ డివైన్ ఆల్రెడీ. ఇక్కడ ఏంటి? నువ్వు ఆల్రెడీ దేవుడివి, కాబట్టి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, అయిపోయింది. నువ్వు ఆల్రెడీ దేవుడివే అన్నప్పుడు ఇంక తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు ఆల్రెడీ దేవుడివే అన్న సంగతి తెలిసిన తర్వాత ఇంక చేయవలసింది ఏముంది, సాధన చేయాల్సింది ఏముంది అని. ఆ విధంగా ఆఖరికి భారతదేశంలో కానీ ఆ టిబెట్లో కానీ అడుక్కునేవాళ్ళు కూడా అహం బ్రహ్మాస్మి అని ఎందుకు బాధపడాలి? ఎందుకంటే మేము మహాచక్రవర్తులము, అడుక్కునేవాడు కూడా చక్రవర్తులే, దేనికి బాధపడాలి అని. సో లాభం లేదు అని చెప్పి ఆ గుర్జీఫ్ లేదయ్యా, ఎవ్వరికి మీకు ఆత్మ లేదు, ఎవ్వరికి ఆత్మ లేదని చెప్పడం మొదలెట్టాడు. గుర్జీఫ్ స్టార్టెడ్ టీచింగ్. ఎసెన్షియల్ నోట్ ఏంటంటే ఈ సెట్ నో బడీ హ్యాజ్ ఏ సోల్ ఆల్రెడీ. ఎవరి సంసిద్ధంగా లేదయ్యా మీ ఆత్మ మీలో లేదు. నువ్వు సృష్టించుకోవాలి, నువ్వు మిస్ అయిపోయావు, పోగొట్టుకున్నావు. అదేదో నీకేదో నువ్వు పుట్టగానే నీ ఆత్మ నీలో ప్రవేశించింది, ఏమీ లేదు, అంత అవుతుంది అబద్ధాలు అని అన్నాడు. దాని మీద వర్కౌట్ చేశాను. నువ్వు వర్కౌట్ చేయాలి, చాలా కష్టపడాలి, నువ్వు సాధన చేయాలి, నీ కేంద్రంలో నువ్వు ఉండాలి, మళ్ళీ నువ్వు తిరిగి నీ లోపలే నీలోంచి నువ్వు పుట్టాలి, ద్విజహ రెండో జన్మ ఎత్తాలి, నీ కేంద్రంలోనే నువ్వు జీవించాలి. కానీ నువ్వు యాజ్ యు ఆర్, నువ్వు ఎలా ఉన్నావు ప్రస్తుతానికి? నువ్వు ఒక కూరగాయలాగా ఉన్నావు, వెజిటబుల్గా ఉన్నావు. జస్ట్
జస్ట్ విజిటబుల్. అయితే ఆయన ఒక కొత్త కథ అల్లాడు, కొత్త కథ చెప్పాడు, కొత్త కల్పన చేశాడు. యు ఆర్ ఏ వెజిటబుల్ ఫర్ మూన్. ఎందుకంటే ఫుడ్ ఫర్ ది మూన్. నువ్వు ఆ చంద్రుడు ఎత్తుకుపోతాడు, నీ చంద్రుడు తినేస్తాడు నేను అని చెప్పేసి ఆయన జోక్ చేశాడు. అది బ్యూటిఫుల్ జోక్. మీరంతా వెజిటబుల్స్, ఆ చంద్రుడికి ఆహారం అయిపోతారు. మీరు చచ్చిపోతే ఆ చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతారు. మీరు ఆ చంద్రుడు తినేస్తారు మిమ్మల్ని, మీకు సపరేట్గా సోల్ లేదు అని చెప్పాడు. ఎందుకంటే ఈ ఒకదానికొకటి, ఈ ప్రపంచంలో ఒకదానికొకటి ఆహారము ఏం చేస్తాయి, ఈ యానిమల్స్ తింటాయి, యానిమల్ ఈట్ సంథింగ్ ఎల్స్, జంతువులు వేరే దాన్ని తింటాయి. అలాగే ప్రతిదీ ఒకరికి ఒక ఆహారం అయిపోతుంది. సో మరి మనిషి ఆహారం కాడా ఏమిటి? మనిషి కూడా ఆహారం అయిపోతాడు. ఎవరికి? ఆ చంద్రుడికి ఆహారం అయిపోతాడు. సో మనిషి కూడా ఇది ఎవరికో ఆహారమే. ఈ సృష్టిలో ప్రతిదీ ఒకదానికి ఒకటి ఆహారం అయిపోతూ ఉంది, తినివేస్తూ ఉన్నాయి. గుర్జీఫ్ చెప్పాడు. సో అంచేత మనిషి ఏమిటాయి, మనిషి ఎవరికి ఆహారము? చంద్రుడికి ఆహారం అని గుర్జీఫ్ చెప్పాడు. ఆయన జోక్ చేసినప్పటికీ ఎందుకు చేశారు అని అంటే ఫ్రిక్షన్ మెథడ్. జీసస్ క్రీస్తు నెక్స్ట్ ఇంకో జన్మ ఉందని తెలిసినా ఎందుకు చెప్పలేదు రాపిస్తాడంటే ఆయన ఫ్రిక్షన్ మెథడ్. ఆ ఫ్రిక్షన్ మెథడ్లోనే తన నుంచి దివ్యత్వం బయటికి తీసేయాలి, తనలోనే ఉన్న దేవుడిని ఇక్కడే తీసేయాలి. లేకపోతే తర్వాత ఎప్పుడో వచ్చే జన్మలో చూసుకుందాంలే, నేను ఆల్రెడీ దేవుడిని కదా, ఇంకా సాధన అవసరం లేదంటే సాధన చేసి తీరాల్సింది. అది అక్కడ విషయం. అయితే ఆయన శిష్యులంతా, గురుజీ శిష్యులంతా, అబ్బా ఈయన కనిపెట్టాడు, కరెక్ట్ కనిపెట్టాడు, మనుషులు అందరూ ఆహారం అయిపోతాము మనము అని చెప్పేసి. అయితే ఇదంతా చెప్పిన తర్వాత బాగా గొప్ప సత్యం చెప్పారు గుర్జీఫ్ అని చెప్పి అందరూ అనుకుంటుంటే గుర్జీఫ్ పక్కకు వచ్చి పక్క నవ్వేవాడు. గుర్జీఫ్ పక్కకు వచ్చి పక్క నవ్వేవాడు. అయితే ఆయన జోక్ చేస్తున్నాడు. ఆయన జోక్ చేసేది చాలా అర్థవంతమైన జోకే, కరెక్ట్గానే అనిపించింది. ఎందుకంటే అది యు ఆర్ ఏ వెజిటబుల్. నువ్వు కేవలం జస్ట్ అలాగే అంత మాత్రమే ఉన్నావు. ఏదో ఒక రోజు నిన్ను ఆ యొక్క మూన్ అంటే ఆ చంద్రుడు నేను తినేస్తాడు. ఇంకంతకంటే అంటే కెన్ యూ ఫైండ్ ఎనీథింగ్ మోర్ స్టూపిడ్ దెన్ ద మూన్? అంతకంటే ఇంకెవరైనా ఉన్నారా అంటే డిఫికల్ట్ టు ఫైండ్. కొంతమంది ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ చంద్రుడి గురించి, చంద్రలోకం గురించి ఎంతో కలలు కంటూ వెళ్ళారు. తీరా అక్కడ పోతే ఏమీ లేదు అక్కడ. వీళ్ళు ఈ భూమి మీద ఉన్న ఆ చంద్రలోకం గురించి, ఆ చంద్రుని యొక్క గొప్ప ఇదే గురించి ఇంత బాగుంటుందో అంత బాగుంటుందో అని ఇక్కడ కల్పనలు, కవితలు రాసినవి అక్కడ ఏమీ లేదు. అక్కడ ఏమి యు ఆర్ ఫుడ్ ఫర్ నథింగ్, ద మూన్ ఇస్ నథింగ్. అక్కడ ఏమీ లేదు, అంతా శూన్య. అక్కడ మూన్ ఏమైంది, అక్కడంతా మృత గ్రహము. అంటే ఏ జీవరాశి లేదు ఆ మూన్లో. ఆ చంద్రమండలంలో అక్కడ డెడ్ ప్లానెట్, అక్కడ ఏ జీవరాశి లేదు, మనుగడ లేదు. కాబట్టి నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావు? ఆ చంద్రుడి దగ్గరికి పోతావు. ఎందుకంటే ఆ ప్లానెట్ అక్కడ డెడ్ ప్లానెట్, అది కూడా చచ్చిపోయింది. అది దాని మీద ఏ జీవులు లేవు. నువ్వు చచ్చిపోతే ఎక్కడ నీ ప్లేసు? అదనమాట ఆ చంద్రమండలమే అని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అందులోనూ క్రిస్టియానిటీలో జీసస్ గురించి జీసస్ బాగా తెలుసు. ఇన్కార్నేషను, రీఇన్కార్నేషను, మళ్ళీ తిరిగి జన్మ ఎత్తటము, పునర్జన్మ సిద్ధాంతం ఇవన్నీ తెలుసు. లైఫ్ ఎప్పుడు కంటిన్యూ అవుతుందని తెలుసు, అన్నీ తెలుసు. అక్కడేమి అది కేవలం చచ్చిపోతే చావే ఆఖరిది కాదు, చస్తే మళ్ళీ పుడతాము అన్న విషయం కూడా జీసస్కి అన్నీ తెలుసు. కాకపోతే ఇది ఒకసారి చెప్తే మళ్ళీ పుడతామని చెప్తే రిలాక్స్ అయిపోతాం, అలా పుడతాంగా అని. అంచేత ఫ్రిక్షన్ మెథడ్ ఆయన వాడాడు. కాబట్టి ఆ ఫ్రిక్షన్ కోసం
నువ్వు రిలాక్స్ కావద్దు, ఇప్పుడే ఇదే దాన్ని అంత తెలుసుకో అని చెప్పేశాను. ఆ విధంగా ఇక్కడ అతను అంటే అలాగే ఐ థింక్ కార్ల్ మార్క్స్ మిస్డ్ దిస్. I wonder what would have we thought if we had come across the saying Jesus says flesh has comes to the existence because of the spirit. అంటే ఇలా కార్ల్ మార్క్స్ విషయం కూడా, ఈ సత్యాన్ని కార్ల్ మార్క్స్ ఏం తెలుసుకోలేదు. ఈ ప్రపంచాన్ని భగవంతుడు మళ్ళా ఈ సూత్రంలో దాని జీసస్ ఏం చెప్పాడు, ఇఫ్ ద స్పిరిట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బికాస్ ఆఫ్ ది బాడీ, ఇట్ ఈస్ ఏ మార్వల్ ఆఫ్ మార్వల్స్. ఫస్ట్ జస్ట్ ఏ మార్వల్, అద్భుతం. గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించడంలో చాలా అద్భుతంగా సృష్టించాడు. అయితే అక్కడ అన్ని అద్భుతాలే. ఫస్ట్ ఈజ్ డిఫికల్ట్, బిలీవ్ ఈజ్ ద సెకండ్, ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నమ్ముతాము కానీ అదే అసాధ్యమైన వ్యవహారమే అవుతుంది. అయితే నువ్వు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు, లోయర్ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హయ్యర్, జస్ట్ ఏ మ్యాన్ కెన్ పెయింట్ ఏ పిక్చర్. అలా పిక్చర్ మార్వల్ హౌ దిస్ గ్రేట్ వెల్త్ హ్యాస్ మేడ్ ఈస్ హోమ్ ఇన్ ద పవర్టీ. ఒక దరిద్రుడు ఏమి లేనివాడు గొప్పవాడైపోతాడు అని అంటే ఎలా అవుతాడు అనే పాయింట్. యు ఆర్ ఏ పూర్, ఏ బెగ్గర్, బికాస్ యు ఆర్ ఆల్వేస్ డిజైరింగ్, ఆల్వేస్ ఆస్కింగ్ ద ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అని అడుగుతాడు అడుక్కునేవాడు. అంటే ఇక్కడ నిజంగా అడుక్కునేవాళ్ళ గురించి మాట్లాడతాండే. డిజైర్ అంటే కోరికంటేనే అడుక్కోవడం, కోరికంటేనే అడుక్కోవడం. నీ కోరికలు ఉన్నాయంటే ఇంకా అడుక్కునేవాడిగానే ఉన్నావు, నువ్వు ఇంకా బెగ్గరగానే ఉన్నావు, నువ్వు అడుక్కునేవాడిగా ఉన్నావు, నువ్వు చక్రవర్తిగా ఏం లేవు. సో మైండ్ డిజైర్, ఇంకా కోరికలు, మనసు కోరికలు కోరుతుందంటే నువ్వు అడుక్కునేవాడిగానే ఉన్నావు. ఆ మనసు అడుక్కునే మనసు. ఆఖరికి నువ్వు మహాచక్రవర్తి అయినా నువ్వు అడుక్కునే ఉన్నావు. ఏం డిఫరెన్స్ ఏం లేదు. అది ఆ అడుక్కునేవాడు చిన్న అడుక్కునేవాడు అయితే నువ్వు పెద్ద అడుక్కునేవాడివి, అంతే తేడా. అడుక్కోవడం మాత్రం కామన్, బెగ్గింగ్ ఈజ్ కామన్. వాడు అడుకుంటున్నావు, నువ్వు అడుకుంటున్నావు. పెద్ద ఆడు అడుక్కోవడంలో నువ్వు అడుక్కోవడంలో పెద్ద తేడా ఏం లేదు. వాడు చిన్నది ఏదో బాబు ఒక రూపాయి ధర్మం చేయనైనా 10 పైసా ధర్మం చేయనైనా అని వాడు అడుక్కుంటున్నావు, నువ్వు కోట్లు అడుక్కుంటున్నావు, అంతే తేడా. వాడు చిన్న అడుక్కునేవాడు, నువ్వు పెద్ద అడుక్కునేవాడు, అంతే. అయితే ఒకసారి ఫరీద్ అనేటువంటి ఆయన ముస్లిమ్స్లో ఒక గొప్ప ఫకీర్. ఆయన అక్బర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ అక్బర్ చక్రవర్తి ఢిల్లీలో ఉంటాడు, ఈయన ఫరీద్ అని ఆయన ఒక గ్రామంలో ఉంటాడు. ఆ గ్రామవాసులంతా ఫరీద్ని అడిగి, అయ్యా నీకు ఫ్రెండే కదా, నీకు బాగా తెలిసినవాడు, నీ శిష్యుడు కూడాను, అక్బర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మన ఊరికి కరెంటు తీసుకురండి, వీధి దీపాలు తీసుకురండి, రోడ్లు వేయించండి, స్కూళ్ళు కట్టించండి, ఇంకా చాలా డిమాండ్స్ చెప్పారు ఆ ఊరు వాళ్ళంతా. కనుక హాస్పిటల్స్ అవసరం, హాస్పిటల్ కట్టించండి, ఇవన్నీ చెప్పి మనం ఆయన చక్రవర్తి గారి సహకారం లేనిది ఇవన్నీ మనం గ్రామస్తులు మనం ఎంత కూడబెట్టు ఎంత డబ్బులు పోగేసినా ఇది సాధ్యం కాదు, ఇంకా అదనపు నిధులు కావాలి, ఆ చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి అడగండి అన్నాడు. సరే ఈయన వెళ్ళాడు. డైరెక్ట్గా ఫరీద్ వెళ్తే అక్కడ రాజభటులు కూడా ఎవరు ఆపరు. లోపలికి రాజప్రసాదం లోపలికి వెళ్ళాడు. ఎందుకంటే అక్బర్ చక్రవర్తికి ఆయన ఫాలోయరు ఆయన్ని లోపలికి అలా పంపించేశారు. ఎక్కడికి వెళ్ళాడు అక్బర్ చక్రవర్తి? అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు. సో నాకు మహా గొప్ప సామ్రాజ్యాన్ని ఇచ్చావు, అయితే ఈ సామ్రాజ్యం కన్నా ఇంకా విశాలమైన సామ్రాజ్యం కావాలి, ఇంకా ధనరాశులు కావాలి, నా ఖజానా ఇంకా నిండిపోవాలి, ఇంకా ఆ ఖజానాకి ఇంకా అదనపు రూములు, ఇంకా
ఎక్స్టెన్షన్ కూడా చేసేస్తున్నాము, అవన్నీ నిండిపోవాలి అని చెప్పుకుంటూ వచ్చాడు అని అడిగాడు. ఆయన వెనకాల నుంచున్నాడు, ఏం చేస్తున్నాడు ఇతను అని అడుక్కుంటున్నాడు. సరే ఇదంతా విన్న తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అక్బరు ఫినిష్ చేశాడు ప్రేయర్, వెనక్కి తిరిగి చూశాడు. ఆయన మెట్లు దిగి వెళ్ళిపోతున్న గురువుగారిని చూశాడు. అయ్యో ఏమి గురువుగారు వచ్చి వెళ్ళిపోతున్నాడు ఏమిటి అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అయ్యా ఎందుకు వచ్చారు మీరు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? నేనేదో చక్రవర్తిని కలుద్దామని వచ్చాను, కానీ ఇక్కడ అడుక్కునేవాడు ఉన్నాడు, బెగ్గరున్నాడు. ఈ బెగ్గర్ని నేనే అడుక్కుంటాను? ఇక్కడ నేనేదో మహాచక్రవర్తిని కలవాలని వచ్చాను, ఇక్కడ నువ్వు అడుక్కుంటున్నావు దేవుణ్ణి. సో నువ్వు ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ నేను చక్రవర్తిని కలవాలని చూస్తే ఇక్కడ అడుక్కునేవాడు ఉన్నాడు, ఈ అడుక్కునేవాడిని నేనేం అడుక్కుంటాను, ఉపయోగం లేదు అన్నాడు. అది అక్కడ నా పాయింట్. సో మీరు నువ్వే చక్రవర్తి వరకు నేను వస్తే నువ్వు ఆ దేవుడిని అడుక్కున్నావు. నేను అడుక్కుంటుంటే ఇంకా కావాలి, నా సామ్రాజ్యం ఇంకా విశాలం కావాలి, నా ధనరాశులు ఇంకా ఇంకా కూడబెట్టుకోవాలి, ఇంకా నేను ఖజానా ఇంకా విస్తరింపాలి, ఇంకా ఇంకా ఖజానా నిండిపోవాలి అంటున్నాను. నువ్వే అడుగుతుంటే నిన్ను అడిగేదే బదులు నేనే దేవుడిని అడగడం నా చేత కాదా? నేను దేవుడిని అడుగుతాను. ఇది అక్బర్ తన ఆత్మకథలో రాసుకున్నాడు, ఇలా జరిగిన సంఘటన. అయితే అక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు. ఆ అడుక్కోవడంలో, ఈ పేదవాళ్ళు అడుక్కోవడంలోనూ ఆ గొప్ప ధనికుడు అడుక్కోవడంలో డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే వాడు ఎక్కువ అడుగుతాడు, ఇది తక్కువ అడుగుతాడు అంతే. జీసస్ మార్వెల్ ఆఫ్ మార్వెల్స్, ఇది అద్భుతాల్లో కల్లా అద్భుతం. ఆఖరికి ఆ పెద్ద ఎంత అద్భుతాలకు అద్భుతం అంటే, ఎంత గొప్పవాడైనా అడుక్కోవాల్సింది దేవుణ్ణి అడుక్కోవాల్సిందే. డివైన్ బీయింగ్నెస్, ఆ గ్రేట్ వెల్త్ ఆఫ్ డివైన్ బీయింగ్నెస్, అది సంపాదించుకోవాలి. దివ్యత్వ సంపద ఇహలోకపు సంపద కాదు, ఇహలోకపు సంపద కాదు, దివ్యత్వపు సంపద సంపాదించుకోవాలి. నీలో ఉన్న దివ్యత్వాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు అది ఈ దరిద్రం అంతా పోతుంది. కానీ ఇప్పుడు ప్రజలంతా ఏ విధంగా ఉన్నారు? మత్తులో పడి ఉన్నారు, నిద్రపోతున్నారు, పేదవాళ్ళుగా ఉన్నారు. అడుక్కోవడం మాత్రం, ఎంత సంపాదించినా అడుక్కోవడం మాత్రం వదలటం లేదు. పనికిమాలిన విషయాలు అడుగుతున్నారు, పనికిమాలిన విషయాల గురించి కొట్లాడుకుంటూ ఉన్నారు. ఆఖరికి రోగాలతో, జబ్బులతో నిండిపోయి ఉన్నారు. దేవుడు వారికి టెంపుల్ కట్టించాడు. గాడ్ హ్యాస్ మేడ్ ఇట్ ఈజ్ టెంపుల్. దేవుడే వారి శరీరాన్నే ఒక టెంపుల్గా ఇచ్చాడు, వారికి ఆ నివాసం ఇచ్చాడు. అదే దేవుడు ఉండే నివాసాన్ని ఇచ్చాడు. జీసస్ అంటున్నాడు, చాలా బెస్ట్గా ఇచ్చాడు. మన శరీరాన్ని ఇచ్చింది చాలా బెస్ట్గా ఇచ్చాడు. బెస్ట్, ఇంపాసిబుల్, ఇన్కంప్రహెన్సిబుల్, అసాధ్యం. ఇది ఒక గొప్ప రహస్యం. అది జీర్ణం చేసుకోలేదు, ఇది అసాధ్యంగా ఉంది. అంత గొప్ప రహస్యాన్ని, ఈ శరీరాన్ని ఇచ్చిన మనకు అర్థం చేసుకోలేకపోతున్నాం. అద్భుతాల్లో కల్లా అద్భుతాన్ని ఇచ్చాడు మనం, కానీ దాన్ని ఆ సత్యంలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తున్నారు మనుషులు. అందుకోసమే బుద్ధుడు, జీసస్ మనుషులను చూసి వ్యసనపడ్డారు, చాలా బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారు? నీలో చక్రవర్తిని చూస్తున్నారు, నీలో ఉన్న దేవుని రాజ్యాన్ని చూస్తున్నారు, నువ్వేం అడుక్కుంటున్నావు. అది వచ్చిన గొడవ. ఇంకా పనికిమాలిన విషయాల గురించి, అసందర్భమైన విషయాల గురించి, అనిత్యమైన వస్తువుల గురించి, అనిత్యమైన వ్యవహారాల గురించి నువ్వు అడుక్కుంటూ ఉన్నావు. నీ సమయాన్ని వృధా చేస్తున్నావు, జీవితాన్ని వృధా చేస్తున్నావు, ఇచ్చిన అవకాశాన్ని, ఆ ఎనర్జీని వేస్ట్ చేస్తున్నావు. ఎనర్జీ వేస్ట్ చేస్తున్నావు, అన్ని అవకాశాలు. అంచేత ఏం చేయాలా? పశ్చాత్తాపడు. అయ్యో జరిగిపోయిన దానికి పశ్చాత్తాపడు. ఆ గతమంతా పోతుంది,
ఆ గతం తాలూకా ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి, జీరో అయిపోతాయి. అప్పుడు నువ్వు ఫ్రెష్గా అవుతావు. ఆ ఫ్రెష్గా అయినప్పుడు, ఆ పశ్చాత్తాపడిన తర్వాత వచ్చేటువంటి స్టెప్పు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుంటాం. ఎందుకంటే నో థాట్ జోన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి పొద్దున్న వరకు నో థాట్ జోన్లో ఎలా ఉండాలి అనే పాయింట్ మీద ఆ సూత్రం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే నీ జీవితాన్ని నువ్వు ఒకసారి చూసుకో. ఏం చేస్తున్నావు? నువ్వు శిథిలం చేసుకుంటున్నావు. ప్రతిరోజు నీ జీవితాన్ని ఏ విధంగా అంటే ధ్వంసం చేసుకుంటున్నావు, శిథిలం చేసుకుంటున్నావు. చివరికి ఆ శిథిలాల్లోనే ఉంటున్నావు, శిథిలంలో ఉన్నావు, టోటల్గా పూర్తిగా శిథిలమైపోతున్నావు. మళ్ళా నీ హృదయం అడుక్కోవడం మొదలవుతుంది, నీ మనసు అడుక్కుంటుంది, నీ హృదయం అడుక్కుంటుంది. అయితే నువ్వు మహారాజులా జీవించవలసింది, సుప్రీంలా జీవించాల్సింది, అద్భుతంగా జీవించాల్సింది జీవించకుండా ఈ అడుక్కునే పద్ధతి ఏమిటి అని అంటున్నాడు. అందుకోసమే జీసస్ చాలా ఫీల్ అవుతూ వచ్చాడు, చాలా విచారపడ్డాడు. ఎందుకంటే మీ విచారాన్ని, మీ దుఃఖాలు, మీ ఈ అడుక్కోవడాన్ని చూసి ఆయన నవ్వు పుట్టలేదు, ఆయనకు విచారం పుట్టింది, దిగులు పడ్డారు, బాధపడ్డారు. కానీ అసలు నీ ఇంక చూసి నవ్వాల్సిందే. ఎందుకంటే అన్నీ ఇచ్చినాను ఇంకా అడుక్కుంటూనే ఉన్నావేంటి? మిర్దాద్ అదే కదా చెప్పింది. అన్నీ ఇచ్చాడు, సర్వశక్తులు ఇచ్చాడు, ఆమ్ని పొటెన్సీ ఇచ్చాడు, ఆమ్నిషియట్, ఆమ్ని ప్రెజెన్స్ అన్నీ ఇచ్చాడు. కానీ ఏం ఏడుస్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఆయన ఎలాగన్నాడు, ఇదే జీసస్ ఇదే విధంగా చెప్పాడు. నీకు ఒక కీ ఇచ్చాడు, తాళపు చెవి గురించి అడగకండి, ఈ తాళపు చెవి ఆల్రెడీ మీకు ఇచ్చేశారు, మీరు ఆ డస్ట్ అంతా తీసేయండి, ఆ మురికంతా తీసేయండి అని మిర్దాద్ ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ఇక్కడ జీసస్ అదే చెప్తున్నాడు. ఆ మురికంతా తీసేయండి, నీకు ఆల్రెడీ కీ ఇచ్చేశారు నీకు అని. ఎందుకంటే నీకు ఆ యొక్క నీ లోపలికి నువ్వు వెళ్ళే కీ ఇవ్వబడింది. ఆ కీ ఆ తాళపు చెవి, తాళాన్ని ఓపెన్ చేయి తాళపు చెవితో. అది మన విషయం. నువ్వు రెడీగా ఉంటే చాలు, నువ్వెవరో నీకు తెలుస్తుంది. నువ్వు రెడీగా ఉంటే చాలు, నువ్వెవరో నీకు తెలుస్తుంది. ఈ విషయాల్లో చాలా కీవర్డ్ ఏంటంటే రిపెంట్, పశ్చాత్తాపడు. ఇట్ విల్ క్లీన్ ఆల్ ఎవర్ ఫాస్ట్. నీ గత జన్మ కర్మలన్నీ బూడిదైపోతాయి, ఇది కీ. రిపెంటెన్స్ ఇస్ ద కీ, ఆల్ ఎవర్ ఫాస్ట్. అప్పుడు నువ్వు ఫ్రెష్గా అయిపోతావు, స్వచ్ఛంగా అయిపోతావు, శుద్ధంగా అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు ఫ్రెష్ అయిపోయావో అప్పుడు నువ్వు అక్కడ దేవుడు ఉంటాడు. ఉండిందే దేవుడు కాబట్టి, దేవుడు తప్ప అన్యం లేదు కాబట్టి. ఇది ఈ సూత్రం. 4వ సూత్రం టైటిల్ ఏమో టేక్ నో థాట్ అని ఉంటుంది. దాని గురించి రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. అప్ టు నౌ. థ్యాంక్ యూ.